మొదటి ఎపిసోడ్లో కంసుడు ఆకాశవాణి మాటలు విని దేవకిని చంపబోగా వసుదేవుడు కలుగజేసుకోవడంతో చంపకుండా దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను తనకు అప్పగించాలని వెళ్ళిపోతాడు అని తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఆ తర్వాత జరిగిన కథను తెలుసుకుందాం. నూతన దంపతులకు వసుదేవుని ఇంట్లో ఘన స్వాగతం జరిగింది. తర్వాత దేవకి తన మనసులో ఇలా ఆలోచించుకోసాగింది. ఆకాశవాణి వాక్కులు నిజమా? తనకు పుట్టబోయే 8వ కొడుకు దుష్ట శిక్షణ చేస్తాడని కదా ఆకాశవాణి చెప్పింది. ఆ మాటలు గనుక నిజమైతే 8వ కుమారుడు ఈ కంసుని బారిన పడకుండా తప్పక బతుకుతాడు. అంతేకాకుండా తనకు 7 కుమారులు పుట్టే వరకు తన భర్తకు ఎలాంటి ప్రమాదము జరగదు. కంసుడు ఎత్తిన కత్తి బారి నుండి బతకడము ఆకాశవాణి చెప్పిన మాటలు నిజమే అని సూచిస్తుంది. తన 8వ కొడుకు పుట్టే వరకు కొంతకాలం కష్టపడి తర్వాత సుఖపడే అవకాశం ఉంది అనే ఆశ ఆమెకు తృప్తిని కలిగించింది. దేవకి వసుదేవులు సుఖంగా జీవిస్తున్నారు. తర్వాత 1 సంవత్సర కాలం క్షణకాలంలా గడిచిపోయింది. ఆమె గర్భం ధరించింది. ఆ వార్త విని వసుదేవుని కుటుంబానికి సంతోషపడాలో లేక దుఃఖించాలో తెలియలేదు. 9 మాసాలు మోసి ప్రసవ వేదన పడి తానే తన బిడ్డను కంసునికి అందజేయాలి అని దేవకి రోధించసాగింది. 9 మాసములు గడిచిపోయాయి. దేవకి తన ప్రథమ పుత్రుణ్ణి కన్నది. వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని పోయి కంసుని ముందుంచాడు. కంసుడు ఆ బిడ్డను పరీక్షగా చూస్తూ ఆకాశవాణి మాటలను గుర్తు తెచ్చుకొని మనసులో దేవకికి పుట్టబోయే 8వ కుమారుని వలన కదా తనకు ప్రమాదము. ఈ బిడ్డ మొదటివాడు. వీడి వలన తనకు ఏ భయము లేదు. తనకు ప్రమాదం కాని వాడిని చంపి దేవకికి గర్భశోకం ఎందుకు మిగిల్చాలి? ఈ బిడ్డను విడిచిపెట్టడం ద్వారా ప్రజాహృదయంలో తన పట్ల కొంత సానుభూతి కూడా ఏర్పడుతుంది అని అనుకొని వసుదేవునితో, బావా, నీవు చేసిన ప్రతిజ్ఞను నిలుపుకున్నావు. నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఈ బిడ్డ వలన నాకు ప్రమాదం ఏమీ లేదు. 8వ బిడ్డ వల్లనే నాకు ప్రమాదం కావున ఈ బిడ్డను చంపితే సరిపోదు. ఆ బిడ్డను చంపుతాను. ఈ పసివాడిని తీసుకొని పోయి నా ప్రియమైన చెల్లెలికి ఇవ్వు. ఆమెను సంతోషంగా జీవించమను అని అన్నాడు. ఆ మాటలు విని వసుదేవుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కంసుని హృదయంలో కర్ణకు స్థానమున్నదా? అవును, ఉన్నది కాబోలు అని అనుకొని కంసునికి కృతజ్ఞత తెలుపుకొని ఆ బిడ్డను తీసుకొని పోయి తల్లికి అందించాడు. దేవకి ఆనందంతో కన్నీళ్లను కారుస్తూ బిడ్డను హృదయానికి హత్తుకొని పాలివ్వసాగింది. దేవకి దేవి మగ శిశువుని కనడం, వసుదేవుడు ఆ బిడ్డను కంసునికి అప్పగించడం, కంసుడు కర్ణాహృదయుడై ఆ బిడ్డను చంపకుండా వదిలిపెట్టడం వంటి వార్తలు నగరం నలుమూలలా వ్యాపించాయి. మర్నాడు వసుదేవుణ్ణి అభినందించడానికి అక్రూరుడు వచ్చాడు. అక్రూరుడు కృష్ణ తెగకు ముఖ్యుడు. వసుదేవుని కన్నా పెద్దవాడు, భక్తిపరుడు. అక్రూరుణ్ణి సగౌరవంగా తన ఇంట్లోకి ఆహ్వానించాడు వసుదేవుడు. ఇద్దరూ కలిసి కంసుని గురించి, రాజ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోనే రాజ సైనికులు వసుదేవుని ప్రాంగణంలో ప్రవేశించారు. వాని వెనుకనే కంసుని మంత్రి మరియు సేనాపతి అయిన ప్రలంబుడు ప్రవేశించాడు. ఆ మరుక్షణమే కంసుడు తాను కూర్చున్న రథం మీది నుండి దిగి వసుదేవుని ఇంట్లోకి చరచర ప్రవేశించాడు. కంసుణ్ణి చూడగానే అక్రూరుడు, వసుదేవుడు దిగ్భ్రాంతులై లేచి నిల్చున్నారు. కంసుడు వారిని పట్టించుకోకుండా దేవకి గదిలోనికి ప్రవేశించాడు. దేవకి ఒడిలో పాలు తాగుతున్న శిశువుని తన చేతిలోకి తీసుకొని ఆ బాలుడి 2 కాళ్ళు పట్టుకొని తటాలున లాగి దేవకి, వసుదేవుడు, అక్రూరుడు చూస్తుండగానే నేలకు కొట్టి చంపాడు. ఆ సంఘటన చూసి ఘోరున విలపించింది దేవకి. అంతలో 2 రాజ్య ఉద్యోగులు ముందుకు వచ్చి వసుదేవుని చేతులకు శృంఖములు తగిలించి దేవకిని బంధించారు. వారిని రథంపై కూర్చోబెట్టి చెరసాలకు తీసుకొని పోయారు. ఒక ప్రత్యేక గృహాన్ని వారి చెరసాలగా ఏర్పాటు చేసి ఆ ఇంటి చుట్టూ బలమైన కాపలా ఉంచారు. అకస్మాత్తుగా
కంసుని ప్రవర్తనలో ఎందుకిలా మార్పు వచ్చింది అని ఆ దంపతులు ఆలోచించసాగారు. 2-3 రోజులు అయిన తర్వాత కంసుని మహామంత్రి ప్రలంబుడు చెరసాల తనిఖీకి వచ్చాడు. అప్పుడు వసుదేవుడు ప్రలంబునితో ఈ హఠాత్ పరిణామానికి కారణం ఏమిటి చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ప్రలంబుడు వసుదేవునితో, సోదరా, విధి వంచితులైన వారికి కష్టాలు అనేక చోట్ల నుండి వస్తాయి. మీరు బంధింపబడిన రోజున నారద మహర్షి రాజసభలో వచ్చారు. కంసరాజు ఆయనను గౌరవించి ఆకాశవాణి పలుకులు మీ గాథను వివరించాడు. నారద మహర్షి ఆ మాటలు చక్కగా విని కంసునితో, రాజా, నీకు తెలియని దేవరహస్యం చెప్తాను విను. నీవు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడవు, విష్ణు విరోధివి. అయినా నీకు గల శివభక్తి కారణంగా నీవు రాజువయ్యావు. నీ అత్యాచారాలు భరించలేక దేవతలందరూ విష్ణుదేవుని వద్ద మొరపెట్టుకున్నారు. నిన్ను చంపడానికి ఆ శ్రీహరి నీలమేఘ శ్యాముడై భూమిపై అవతరించబోతున్నాడు. ఇది దేవరహస్యము. ఇదే ఆకాశవాణి వాక్కుగా బయలుదేరింది అని చెప్పి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మాటలు విన్న కంసుడు కోపంతో మీ ఇంటికి వచ్చాడు. తర్వాత జరిగిన సంఘటన నీకు తెలిసిందే కదా. నారద మహర్షి రహస్యం భంగం చేయడం వల్ల కంసునికి మధుకా మహర్షి శాపం గుర్తు వచ్చింది. భయార్తుడైన రాజు నీ బిడ్డను చంపడానికి మీ ఇంటికి వచ్చాడు అని చెప్పి ప్రలంబుడు వెళ్ళిపోయాడు. కంసుని ఆగడాలకు మధురా నగర ప్రజలకు దినం ఒక యుగంలా గడుస్తుంది. దేవకీదేవి ఏటా ఒక బిడ్డను చొప్పున 6 మగ శిశువుల్ని కన్నది. ఆ 6 బిడ్డల్ని కంసుడు చంపివేశాడు. దేవకి 7వ గర్భం ధరించింది. ఆమెకు నెలలు గడిచే కొద్దీ జబ్బు చేసింది. గర్భాధారణ కష్టమైంది. సంరక్షణ క్రియ వలన ఆమెకు గర్భస్రావం జరిగింది. దేవకి గర్భంలో నుండి చనిపోయిన పిండం బయటకు వచ్చింది. ఆ పిండాన్ని సైనికులు బయట పారవేయగా పిండాన్ని వసుదేవుని మిత్రులు వసుదేవుని భార్య రోహిణి వద్దకు చేర్చారు. ఆ పిండము శిశువుగా రోహిణి వద్ద కన్నులు తెరిచింది. సంకర్షణ క్రియ వలన పుట్టిన ఆ బాలుణ్ణి సంకర్షణుడు అంటారు. అతడే ఆదిశేషుని అవతారమైన బలరాముడు. చనిపోయిన పిండం దేవకి గర్భంలో పుట్టింది అని అనుకొని కంసుడు ఆ బిడ్డను చంపడానికి చెరసాలకు రాలేదు. ఇప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించవలసిన సమయం వచ్చింది. దేవకి అష్టమ గర్భమున ఆయన స్వయంగా జన్మించాలి. కావున విష్ణుదేవుడు యోగమాయ అయిన భద్రకాళిని పిలిచి, కళ్యాణమయ్యి నేను భూమిపై దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించబోతున్నాను. నీవు రేపల్లెలో నందుని భార్య అయిన యశోద గర్భంలో స్త్రీ శిశువుగా పుట్టుము అని ఆదేశించాడు. కాలచక్రం దొర్లుతున్నది. చూస్తూ చూస్తూ మరో సంవత్సర కాలం గడిచిపోయింది. దేవకి గర్భం దాల్చింది. దేవకీదేవి 8వ గర్భం దాల్చింది అనే వార్త చెరసాల గోడల నుండి రాజ్యం నలుమూలలా వ్యాపించింది. గర్భాధారణ సమయంలో దేవకీదేవి లక్షణములు అన్నీ వినూత్నములుగా ఉన్నాయి. ఆమె గర్భం అభివృద్ధి పొందుతున్న కొద్దీ ఆమె ముఖంలో కాంతి అంతకంతకు అధికమవుతుంది. కారాగార కాపలాదారుల ద్వారా దేవకి గర్భం దాల్చింది అనే విషయం తెలుసుకున్న కంసుడు ఉలిక్కిపడ్డాడు. మధుకా మహర్షి శాపం నిజమవుతుందా? ఆకాశవాణి మాటలు యథార్థం అని సంకేతమా? నారదుని జోస్యం ఫలించనుందా? పరిస్థితులను తాను అరికట్టలేడా అని అనుకొని, అయినా పుట్టబోయే బిడ్డను పురిటిలోనే చంపేస్తే సరిపోతుంది కదా అని శాంతపడ్డాడు. ఆ సమయంలో భూభారం తగ్గించడానికి శ్రీ మహావిష్ణువు అవతరిస్తున్నాడని భూదేవి సంతోషంతో ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దేవకీ గర్భంన జన్మించడంతో దేవకీదేవి అదృష్టాన్ని దేవతలందరూ కొనియాడుతున్నారు. తల్లి దేవకీదేవి, నీ గర్భంన పురుషోత్తముడే ఉన్నాడు. నీవు ఇక కంసుని గురించి భయపడాల్సిన పని లేదు అని ఆమెను దీవించారు. దేవకీదేవి ప్రసవించే సమయం ఆసన్నమయ్యింది. ఒకనాడు రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. గాలి హోరున వీయసాగింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు ధారపాతంగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా అయ్యింది. ఆ ఉరుములు మెరుపుల శబ్దాలలో చలికి వణికిపోతూ కారాగార సైనికులు నిరుత్సాహంతో నిలబడి ఉన్నారు. కొంతసేపయ్యాక నిలబడలేక ముజ్గు తన్ని నిద్రపోయారు. ఆ రాత్రి దేవకీదేవి ప్రసవించింది. ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చాడు
విష్ణుమూర్తి. ఆ సమయంన గంధర్వులు గానం చేశారు. అప్సరకాంతలు ఆనందంతో నృత్యం చేశారు. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ శుభస్థానాల్లో ఉండగా రోహిణి నక్షత్రంలో అష్టమి నాడు దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించాడు ఆ శ్రీహరి. ఆ శిశువు నీలమేఘ శ్యాముడు, ఆజానుభావుడు, చతుర్భుజుడు, శంఖ చక్ర పద్మ గదాధరుడు, నిండు చంద్రుని వంటి కాంతి కలవాడు. ఆ శిశువుని కన్నులారా తిలకించి స్తోత్రం చేశారు దేవకీ వసుదేవులు. అప్పుడు ఆ భగవానుడు వారికి అభయప్రదానము చేసి వారితో, తల్లి, నీవు సృష్టి ఆదికాలంలో వృష్ణి అనే పతివ్రతవు, వసుదేవుడు సుతపుడనే ప్రజాపతి. మీరు 1000 సంవత్సరాలు తపస్సు చేసి నా వంటి కొడుకు కావాలని కోరుకున్నారు. అప్పుడు నేను మీ గర్భాన జన్మించాను. తర్వాత జన్మలో మీరు అతిథి కశ్యపులు. అప్పుడు నేను మీ గర్భాన వామనునిగా జన్మించాను. ఇప్పుడు మరలా మీ గర్భాన జన్మించాను. నా నిజస్థితి తెలిసినా మీరు నాయందే ధ్యాన నిమగ్నులై పునర్జన్మ రహితులవుతారు. ఇప్పుడు నన్ను తీసుకొని పోయి రేపల్లెలోని నందగోపుని భార్య యశోద పక్కన విడిచి అక్కడున్న బాలికను ఇక్కడికి తీసుకొని రండి. భయంకరంగా ఉన్న ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పి ఆ దివ్యమూర్తి సాధారణ శిశురూపం ధరించాడు. మరి వసుదేవుడు ఆ బాలుడిని రేపల్లె ఎలా తీసుకొని వెళ్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కూడా ఆ భగవానుడి దివ్య లీలలను చెప్పాలనుకుంటే నా FB ID లేదా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నా FB ID yogiraj.vaidya@gmail.com మరియు నా వాట్సాప్ నంబర్ 7207377736. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యోగిరాజ్ మహేష్ వైద్య సైనింగ్ అవుట్. బాయ్.